హాయ్ అండి. ఈ వీడియోలో మనం శ్రీ జపాలి హనుమాన్ మందిరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనం తిరుమల వెళ్ళినప్పుడు పైన కొండ మీద తిరుమల శ్రీవారి టెంపుల్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 4 నుంచి 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు ఉంటుందండి, ఎక్కువే ఉండదు. అయితే 4 కిలోమీటర్లు కారు ద్వారా వెళ్ళిపోవచ్చండి. అక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ కాలినడకన వెళ్ళాలండి, కారు వెళ్ళదు. పక్కనే చిన్న మట్టి రోడ్డు ఉంటుందండి. వర్షాలు లేకుండా బాగా ఉంటే మాత్రం బైక్లు వేసుకొని డైరెక్ట్గా టెంపుల్ దాకా వెళ్ళొచ్చండి. పక్కన జస్ట్ స్టెప్స్ పక్కనే ఒక మట్టి రోడ్డు ఉంటుంది అనమాట. మామూలుగా కార్లో వాళ్ళు మాత్రం ఈ స్టెప్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా, స్టెప్స్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకి వచ్చేసి 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటాయి స్టెప్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఒక 300 నుంచి 400 స్టెప్స్ దాకా ఉంటాయండి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పెద్దోళ్ళైనా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఈజీగా. కొంచెం మధ్య మధ్య రెస్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. టెంపుల్ వచ్చేసి చాలా బాగుందండి. ఇది జపాలి హనుమాన్ మందిరం వచ్చేసి జపాలి అనే మహర్షి శ్రీ వెంకటాచలం దగ్గర ఆ జప హోమం చేయడం వల్ల ఈయన స్వయంభూగా వెలిచారంటండి హనుమాను. అందుకే ఈయన జపాలి హనుమాన్ అని అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు కోనేరులా కనపడుతుంది చూసారా, ఈ నీటిని మనం స్వీకరించడం ద్వారా సర్వరోగాలు పోతాయని చెప్పి చాలా ప్రసిద్ధి అండి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్కి వెళ్ళడంతో టెంపుల్ దగ్గర ఇక్కడ చెట్టు ఉంటుందండి. చెట్టుకి వినాయకుడి రూపంలో ఉండి మొత్తం సింధూరం అంత అద్దె ఉంటుందండి ఆ చెట్టుకి. దీనికి ఏంటంటే కాయిన్స్ అయ్యి అంటిస్తున్నారండి ఆ సింధూరానికి. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు మీకు జూమ్లో చూపిస్తున్నారు. ఇది వచ్చేసి హనుమాన్ మందిరం అండి, మెయిన్ టెంపుల్ ఇదేనండి. దీనికి ముందు 4 స్తంభాలు లాగా ఉన్నాయి చూడండి. దాని తర్వాత ఉన్న టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అండి. మనకు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా ఓపెన్లో ఉంటుందండి ఇది. మేము వెళ్ళినప్పుడు అయితే పెద్ద రష్ లేదు. మార్నింగ్ మేము 8-8:30 మధ్యలో పెద్ద రష్ లేదు. కానీ మేము తిరిగి వచ్చే టైంకి మాత్రం బాగా రష్ ఎక్కువ ఉందని పెద్ద క్యూ లైన్లో ఉంది. చివరిలో మీకు చూపిస్తాను ఏ టైంకి ఓపెన్ చేస్తారు, వచ్చిన టైము, ఎంత టికెట్ రేట్లు మొత్తం కూడా బోర్డు కూడా డిస్ప్లే పెట్టారండి. ఒకసారి చూడండి, వాటిని కూడా మీకు మొత్తం క్లియర్గా అర్థం అవుద్ది. లోపల కూడా మనం దర్శనానికి ఏ గుళ్ళు కూడా అంతసేపు ఉంచండి. మంచిగా హనుమాన్ చాలీసా చదివి దానికి హారతి ఇచ్చి 2 సార్లు ఉంచిన దాకా లోపల దగ్గర పావుగంట సేపు దర్శనానికి ఉంచారండి. లోపల చాలా బాగా అయింది దర్శనం. నెక్స్ట్ ఇంకొప్పుడు మీకు చూపించేది ఏంటంటే, నేను చుట్టూతా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ వీడియో మొత్తం గుడిని వీడియో తీసానండి. అప్పుడు మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అండి ఇది. ఒకసారి చూడండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఆ చుట్టూతో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తీసానమాట. ఇది బ్యాక్ సైడ్ అంతా బాగుంటుంది, చాలా బాగుందండి అసలు. ఇది ఒక పక్క వచ్చేసి హనుమాన్ చాలీసా సంబంధించిన బోర్డ్స్ ఇట్లా డిస్ప్లే చేశారు. హనుమాన్ నేమ్స్ మొత్తం ఇట్లా డిస్ప్లే చేసి చాలా బాగుందండి. చుట్టూతో కూడా ఆ టెంపుల్ కూడా నీట్గా ఉంచారనమాట. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇది క్షేత్రాన్ని కూడా సందర్శన కూడా చాలా మంచిదండి. చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ ఉంది వచ్చేసి అభయాంజనేయ స్వామి అండి. హస్తం ఇలా పెట్టి ఉంటుంది, అందుకే నాకు తెలిసి అభయాంజనేయ స్వామి అండి. ఇది నడుస్తూ వెళ్ళినంతసేపు కూడా చుట్టూతా ప్రకృతి కానీ ఆ నేచర్ చాలా బాగుంటుందండి. పచ్చని చెట్లు చాలా బాగుంది అనమాట. మనం వెళ్తున్నా అన్న ఫీలింగ్, నడుస్తున్నాం అన్న ఫీలింగ్ ఏమంటుంది, అలసట అనేది ఉండదండి. హాయిగా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ముందుగా వచ్చిన వాళ్ళందరూ ముందు ఈ చెట్టు దగ్గర ఈ సింధూరం పూసినటువంటి ఈ చెట్టుకి ముందు అందరూ పూజ చేస్తానండి. మన దీపాలు వెలిగించి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారండి. మెయిన్ టెంపుల్లో వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తారండి. వాళ్ళ లోపల అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం దర్శనం చేసుకొని హారతులు అన్నీ ఇస్తారండి, మనం చేసుకోవచ్చు అనమాట. ఒకసారి తిరుమల వెళ్ళి మాత్రం దీన్ని ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. మొత్తం వీడియో పెడతాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇది ఎలా అనిపించింది అంటే, ఈ టెంపుల్కి వెళ్తుంటే మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇష్టకామేశ్వరం అమ్మవారి టెంపుల్కి వెళ్ళే రోడ్డు కానీ ఆ నేచర్ కానీ ఉంటుంది చూసారా, అంటే అంత హెవీగా గుంటలు అలా కాదులే, కానీ ఆ అనుభూతి అయితే వస్తుంది ఖచ్చితంగా. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే ఇష్టకామేశ్వరం అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందండి. కొంచెం మంచి నేచర్లో అలా వెళ్తూ ఉంటాం అనమాట. నాకు కూడా తిరుమల వెళ్ళి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తుంటే ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఒకసారి చూడండి, ఇప్పుడు రష్ చూడండి. ఇది మేము దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేటప్పుడు చెప్పాను కదా, రష్ బాగా ఎక్కువ, పెద్ద క్యూ లైన్ ఉందని. కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళగలిగితే మాత్రం మీకు టైం తొందరగా అయిపోద్ది, దర్శనం కూడా తొందరగా అవుద్ది. ఒకసారి చూడండి, వెళ్ళే దారిలో చెట్టు చూడండి, దాని వేర్లు ఎలా ఉన్నాయో చాలా బాగుందండి. వెళ్ళినప్పుడు మాత్రం తిరుమల కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఇక్కడ కూడా ఒకసారి సందర్శించండి.